శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యత్కర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. కర్త ఎవరు? జగత్తు మొత్తం రక్షించేవాడు ఎవ్వరు? యత్కర్త మహసాం నిధి. అందరినీ పోషించాలంటే దానికి తగినటువంటి అవసరమైనవన్నీ కూడా ఉండాలి. అన్నీ ఉన్నవాడు ఎవరు? యత్కర్త, కర్త ఎవరు? జగత్తు మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? దానికి తగినవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు ఎవడు? యత్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. మన ఇంట్లోకి కావాలంటే 2 నెలలకు 3 నెలలకు సరుకులు తెచ్చుకుంటే పుచ్చిపోవడం, పురుగు పట్టడం జరుగుతుంది. మన్ని సంవత్సరంగా జీవితం మొత్తం రక్షణ చేస్తూ ఉన్నాడు అంటే ఎప్పటికప్పుడు అన్నీ పుట్టిస్తున్నాడు. యత్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. నిధిగా ఉండి మనకి ఏది కావాలంటే అన్నీ ఇస్తున్నాడు. మహసాం నిధి సంహర్త మహసాం నిధి. ప్రణమామి తమాదిత్యం. అటువంటి వాడు ఎవరైతే ఉంటాడో ఆయనే దేవుడు అంటారు. ఆయనకి మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను. అడవి పక్షులకు ఎవరాహారం ఇచ్చెను? అడవి పక్షులకు ఎవరాహారం ఇచ్చెను? మృగజాతికెవ్వడు మేత పెట్టే? వనచరాదులకు భోజనమెవ్వడిప్పినోచే? చెట్లకెవ్వడు నీళ్లు చేది పోసే? స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెనోచే? పనులకెవ్వడు సంగె పరగపాలు? జీవకోట్లను పోషింపనివి కాని వేరే ఒకదాత లేరయ్య వెతికి చూడ. అడవిలో ఉన్న పక్షులకి ఆహారం ఎవరు ఇచ్చారు? మృగాలన్నిటికీ కూడా ఆహారం ఎవరు పెట్టారు? వనచరాదులు, వనంలో తిరిగేటువంటి లేళ్ళు, మరి దుప్పులు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆవులు ఉన్నాయి, ఎద్దులు కూడా ఉన్నాయి. వాటికి అన్నిటికీ మేత ఎవరు పెట్టారు? అడవి పక్షులకు ఎవడు ఆహారం ఇచ్చాను? మృగజాతికి ఎవడు మేత పెట్టే? వనచరాదులకు భోజనం ఎవడిప్పించే? వనం తిరిగేటువంటి జీవరాశులు మన దగ్గర బరగొడ్లు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పాలు ఇస్తున్నాయి, ఆ పాలు తాగుతున్నారు. అటువంటి అడవిలో కూడా ఉన్నాయి. మనమే కాదు మేపుతుంది, అక్కడ కూడా అది కూడా మేత దొరుకుతుంది. అది కూడా భగవంతుడు ఇస్తున్నాడు. మృగజాతికి ఎవరు మేత పెట్టే? వనచరాదులకు భోజనం ఎవడిప్పించే? వనంలో పుట్టినటువంటి జీవరాశులు చాలా ఉన్నాయి. పాల దగ్గర నుంచి ఎవరు ఇచ్చారు? దారి ఎట్లా చూపించారు? నీడలో ఎట్లా ఉండాలి? మరి పసిపిల్ల పుట్టిన తర్వాత పక్కా ఇవన్నీ కావాలి కదా. మరి అడవిలో కూడా మనుషులు ఉన్నారు, అక్కడ పిల్లల్ని కన్నారు, వాళ్ళని ఎవరు రక్షించారు? మరి అడవి పక్షులకు ఎవరు ఆహారం ఇచ్చారు? మృగజాతికి ఎవరు మేత పెట్టే? వనచరాదులకు భోజనం ఎవడిప్పించే? చెట్లకెవడు నీళ్ళు చేరిపోసే? మనం చెట్లు పెంచుతున్నాం, పూల చెట్లు, రోజు కాసి నీళ్ళు పోస్తున్నాం, లేకపోతే చచ్చిపోతున్నాయి. అట్లాంటి చెట్లకి అడవిలో ఎవరు పెంచారు? ఎవరు నీళ్ళు పోశారు? చెట్లకెవడు నీళ్లు చేరిపోసే? స్త్రీల గర్భంబున శిశువుని ఎవరు పెంచే? గర్భంలోంచి బయటికి రంగానే మెత్తని పక్క కావాలి, చెవులో గుడ్డ కావాలి, గాలి తగలకూడదు. మరి ఇవన్నీ కూడా తల్లి పాలు ఇవ్వాలి, లేకపోతే కనీసం వేరే పాలు ఇవ్వాలి, డాక్టర్ చెప్పిన పాలు ఇవ్వాలి. ఇవన్నీ భూమి మీద పడ్డ తర్వాత కదా. తల్లి గర్భమునందు శిశువునే వడి పెంచే? పనులకు ఎవడు సంగే పలగ పాలు? మరి సర్పాలు గుడ్లు పెట్టి పిల్లలు పొదుగుతాయి. ఆ పొదిగిన తర్వాత నోటికి దగ్గరలో తిరిగిన పిల్లల్ని తినేస్తుంది. తప్పించుకుపోయినవే బాగుపడతాయి, బతుకుతాయి. కానీ పాములు ఏ పిల్లలకి పాలు ఇవ్వలే. పనులకెవ్వ సంగే పరగపాలు? జీవకోట్లను పోషింపనివి కానీ. సర్పం ఎప్పుడు కూడా వాయుభక్షణం అంటారు, గాలితో బతుకుతుందట. మరి ఇట్లా జనం ఈ రకంగా అన్యాయంగా, దుర్మార్గంగా నోళ్ళు కొట్టి, ఆస్తులు ఆక్రమించి, దొంగతనాలు చేసి
ఎవరి దగ్గర బంగారం కనబడితే పగలు చూసి రాత్రిపూట మెడల్లోగానే కొట్టేసి ఇన్ని చేసి బతుకుతున్నారు. ఇట్లా చేసినా కూడా దొరకటంలే. కానీ ఈ పద్యంలో అర్థమేనండి, అడవి పక్షులకు ఎవడు ఆహారం ఇచ్చను, మృగజాతికి ఎవడు మేత పెట్టే, వనచరాతులకు భోజనం వడ్డించే, చెట్లకెవడు నీళ్లు చేతిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవడు పెంచే, పనులంటే పాములు, పనులకెవడు సంగ పరగపాలు. వీటన్నిటికీ ఆధారభూతులు ఎవరు? జీవకోట్లను పోషింపనివే కానీ వేరే ఒక దాత లేదయ్యా వెతక చూడ. ఈ భూమి మీద పుట్టినటువంటి జీవరాశులు ఆకాశంలో 21 లక్షలు, భూమి పైన 21 లక్షలు, భూమి లోపల 21 లక్షలు, నీటి లోపల 21 లక్షలు. ఈ మొత్తం 84 లక్షల జీవరాశులని ఎవరైనా పోషిస్తున్నారా? 84 లక్షల జీవరాశుల్లో మానవులు మాత్రం మరి ఏదో రకంగా దుర్మార్గంగా సంపాదించితేనే జరుగుతుంది, లేకపోతే జరగటం లేదు. ఎందుకు చేస్తున్నావయ్యా ఈ పనులన్నీ అంటే, నా కోసం, నా పొట్ట కోసం, నా పిల్లల కోసం చేస్తున్నాను. అయితే చేసేదానికి అర్థం ఉండాలి, ధర్మం ఉండాలి, ధర్మం ప్రకారం చేయాలి. అధర్మమైన పరిస్థితుల్లో నువ్వు చేయటం వల్ల నీవు సమస్యలని కూడా వచ్చి అప్రపాలై దొంగతనాలు చేసి చేయరాని పనులని చేసి, అయితే ఇట్లాంటి పనులని చేయటం వల్ల ఎవరు నష్టపడుతున్నారు? మనమే నష్టపడుతున్నాం. కానీ భగవంతుడనేవాడు అందరినీ సంరక్షణ చేస్తాడు. అయితే నీవే గొప్పవాడివి, నీ వల్లే నువ్వే బతుకుతున్నావు, నువ్వే అందరినీ పోషిస్తున్నావు అని అనుకొని దురాగతంగా సంపాదిస్తే ధర్మం ఏం చెబుతోందంటే, భర్త చేసిన దొంగతనంలో పాపం మాత్రం భార్య పంచుకోదు, భార్యకి భాగం రాదు. భర్త చేసిన పుణ్యంలో మాత్రం ఇవ్వకుండానే సరాసరి సగభాగం వచ్చేస్తుంది. అయితే పిల్లలకు కూడా నువ్వు వేసే పాపం రాదు. కాబట్టి నీవు ధర్మంగా బతికితే నీకు ఏ ఇబ్బంది ఉండదు. ధర్మంగా బతకాలంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఎప్పుడు పూజించడం, స్మరించడం, ఆ దేవుడు నీకు ఎట్లా ఇస్తాడని తెలుసుకోవాలంటే పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, పీఠాధిపతులు, సన్యాసులు, స్వాముల వాళ్ళు, పెద్దవాళ్ళు, జ్ఞానం గలవాళ్ళు, వాళ్ళే ఎవరి సొమ్ముకి ఆశపట్టాలా, ఎక్కడో కూర్చుంటున్నారు, ఏ ఆశ్రమాల్లోనూ కూర్చుంటున్నారు. మనమంతా పోతే అన్నం పెడుతున్నారు. మనం పిల్లలకే అన్నం పెట్టడం కష్టం. పిల్లలకి అన్నం పెడితే ఆ రోజుకు వండిన వంట ఇంకొక మనిషి వస్తే నీవు అన్నం పెట్టలేవు. మరి ఆ పీఠాధిపతులు, సన్యాసులు వీళ్ళంతా ఎట్లా పెడుతున్నారు? ఆ భగవంతుడు వాళ్ళకి ఇస్తున్నాడు. భగవంతుడికి వాళ్ళకి పెద్ద తేడా లేదు. అటువంటి సత్కర్మలు, మంచి పనులు చేస్తే నీవు ఇట్లాంటి జ్యోతిష్యంతో అవసరం లేదు. జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు నీవు ఏమి తప్పు చేశావని తెలుసుకొని అటువంటి తప్పు చేయకుండా నీవు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిస్తే నీకు ఎప్పుడూ ఎటువంటి సమస్య, ఇబ్బంది, కష్టము రాదు. వచ్చే జన్మ ఇంతకంటే మంచి జన్మ వస్తుంది. స్వస్తి. 25వ సంవత్సరం మే నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి కూడా ఒక్క కుజుడు తప్పితే, రాహు తప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. అయితే ఈ పరిస్థితిని తప్పించుకోవటం అనేది చాలా కష్టమైనటువంటి సమయం. ఎట్లా ఉంటుందంటే, నాబోడేవాడు మొత్తుకొని, అయ్యా దీనివల్ల నష్టపడుతున్నావు, ఈ నష్టం పడకుండా ఉండాలి, మీరందరూ బాగుండాలి, ఈ దోషాలకి తగిలివి చేసుకోండి అని ప్రతి నెల ఎన్నో ఛానల్స్కు చెబుతున్నా. మీరు కూడా కొన్ని చూస్తూ ఉంటారు. గర్భిణీతో ఉన్న స్త్రీ ప్రసవించేంతవరకు బాబో ఈ ముగ్గురితో నేను సంసారం చేయనంటుంది. తర్వాత పురాణం వినేటప్పుడు ఇది చేస్తే ఈ పాపం, ఇది చేస్తే ఈ పాపం, అమ్మో ఈ పాపాలు చేయకూడదు అనుకుంటారట. రెండోది పురాణ వైరాగ్యం, ఒకటి ప్రసూతి వైరాగ్యం, మూడోది శ్మశాన వైరాగ్యం.
ఎవరైనా చచ్చిపోయినప్పుడు వెళతాం, ఆ శవాన్ని తగలేసేంత అయ్యో వీడు ఇంత చేశాడే, ఇంత సంపాదించాడే, ఇన్ని కోట్లు దాచిపెట్టాడే. చాలామంది ఉన్నారు, వేల కోట్లు దాచిపెట్టారు. వాడు చచ్చిపోతే వాడంటూ వాడి ఇంటి పేరుతో వాడు గోత్రీకుడు కూడా ఉండడు. ఆ డబ్బులు ఎందుకు దాచిపెట్టాడో తెలియదు. ఆ రోజుకుంటారు, అది ఇంత సంపాదించాడు, లోకుల్ని కొట్టాడు, ముంచాడు, సంపాదించాడు, ఏముందో వీడి దగ్గర మొత్తం వదులుకొని పోతున్నాడు. మనం కూడా పాపం చేస్తే ఇంతేగా, మనం తీసుకెళ్ళేది ఏం లేదుగా అనుకుంటారు. మరి హిట్లర్ కూడా ప్రపంచ యుద్ధం చేశాడు. ఎంతోమంది లక్షల కోట్ల జనం చచ్చారు. చివరికి హిట్లర్కి పరివర్తన వచ్చింది. అయ్యో నీ పాపం చేశానుకున్నాడు. చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని 2 అరి చేతులు బయట ఇట్లా పెట్టమన్నాడు, అందరూ కనపడేట్టుగా, చేయిదా పడుతున్నట్టుగా. దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి. ఇంత యుద్ధం చేసి నీ ఒట్టి చేతులతో కూర్చున్నా నేనేం తీసుకెళ్ళటల్లా, అదొక అర్థం. ఇంకో అర్థం ఏంటో తెలుసా, నేను మహాపాపం చేశా, పుణ్యం చేయలే. ఈ పాపానికి జనాలను ఎంతమందినో చంపా, ఎన్ని చేసినా మీరు నన్నేం చేయలేరు. నేను చేసినట్టు ఎవరినైనా చేయాలంటే 5 నిమిషాలు నువ్వు చేయగలుగుతారు. కానీ మీరింత ఉదార స్వభావాలు ఉన్నారు కాబట్టి ఇంత ప్రపంచ యుద్ధం చేసి కూడా నేను వెళ్ళిపోతున్నా. నేను పోయేది నరకానికని నాకు తెలుసు. అది ఆ నరకం ఎట్లాంటిదో కూడా తెలుసుకున్నాడు చచ్చిపోయేటప్పుడు హిట్లరు. చేయి దాపుతున్నా, దేహి అని అడుగుతున్నా, మీ పుణ్యఫలం నాకు దారబోయని అడిగాడు. ఆ రకమైన 2 రకాల బాధలతో హిట్లర్ వెళ్ళాడు. ఎప్పుడు కూడా పరివర్తన మనిషిలో రావాలి. తప్పు చేశామనుకున్న తర్వాత, తెలిసిన వాళ్ళు చెప్పిన తర్వాత, ఇది తప్పు అనుకున్న తర్వాత ఇక మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి. ఒక్కటే మాట అడుగుతున్నాను, ఆకలి అవుతుంది, మన దగ్గర ఏమీ లేదు. ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే పెట్టేవాళ్ళు పెడతారన్న, ఒకటి కాదు ఇంకోళ్ళైనా అయ్యో ఆకలి అవుతుంది కావాలి. కడుపు నిండా పెట్టక్కర్లేదండి, అంత అన్నం పెడితే ప్రాణం నిలబడుతుంది. ఆ తినక తినేప్పుడు అంత అన్నం తినేపటికి విపరీతమైన దాహం అవుతుంది, గుండె పెట్టేస్తుంది, గటగటగట మునిగి అవుతాడు. అప్పుడు ప్రాణం నిలబడుతుంది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను, నీ శాస్త్రాలు తొట్టల్లా, ధర్మాలు తొట్టల్లా, పురాణాలు తొట్టల్లా, అనుభవంతో చూస్తున్నా. ఎందుకంటే 10 సంవత్సరాల వయసు నుంచి ఎన్ని రకాల కష్టాలు పడ్డారో అన్నీ పడ్డాను కాబట్టి, అన్నీ అనుభవించాను కాబట్టి ఇవాళ నేను చెబుతున్నా. ఒకప్పుడు నేను చదువుకునే రోజుల్లో నాకు వారంలో ఒక రోజు అన్నం పెట్టే, నెలకింత ఇచ్చాడు మహానుభావుడు. ఆయన చివరి దశలో చదువు ఆపేసిన తర్వాత నేను వెళ్తూ ఉంటే కారు వేసుకుని ఎదురుకుండా వచ్చేవాడు. అప్పుడు నెలకి 2 రూపాయలు అంటే 200 లెక్క, అంటే 5 రూపాయలకి 25 కిలోల బియ్యం అండి. ఆ రోజుల్లో 5 రూపాయలకి 25 కిలోల బియ్యం. అటువంటి రోజుల్లో నెలకి 2 రూపాయలు ఇచ్చేవాడు. తర్వాత నేను పోవటం మానేశా. ఎదురు ఏమయ్యా ఎందుకు నువ్వు రావట్లేదు అని అడిగాడు. సరే అడిగితే నేను చదువు మానేశానండి, చదువుకోవడం అయిపోయింది, నా వృత్తి నేను చేసుకుంటున్నాను అంటే అన్నాడు. నీకు ఎంత వస్తుందయ్యా అన్నాడు. ఆయన పెద్ద పేరు గలవాడు, 10 మందికి చెప్పాడు, ఇప్పించాడు. నెలకొక కనీసం 400 రూపాయలు వచ్చేవి. ఆ 400 తీసుకోవడం మానేశా. నువ్వు కష్టపడితే ఎంత వస్తుందిరా అంటే 150 వస్తుంది. 150 వస్తుంటే ఎట్ట బతుకుతారా, 400 వస్తే నువ్వు తీసుకోవరా అంటే నేను ఏమీ చేయలేదు కాబట్టి ఇచ్చారు. ఇవాళ నేను చేస్తున్నా, ఇవాళ 150 వస్తున్నాయి. మీ 400 కూడా తీసుకున్నాను అనుకోండి 550 వస్తాయి. నేను సోమరిపోతునవుతా. చాలందంతా ఉప్పు కారం వేసుకొని తిరిగినా కష్టపడితే సంపాదించగలుగుతా. అంతే ఆయన కళ్ళమ్మ నిలబెట్టుకొని ఎట్ట బతుకుతారు అని, ఎంతమందిరా మీరంటే మా అప్పజల్లో 4 తల్లిదండ్రులు ఇంతమందిని పోషించాలి అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తావురా అంటే
కష్టపడి నా కష్టార్జితంతో పెళ్ళిళ్ళు చేస్తానన్నా. అదే నీకు ఇబ్బంది అయితే ఎవరి పెళ్ళైనా సరే, మీ ఆడపిల్లలు ఎవరి పెళ్ళైనా సరే, రెండో వాడి చందా లేకుండా నేను చేస్తా పెళ్ళి అన్నాడు. సరేనన్నా, ఎవరి దగ్గరికి పోకుండానే పెళ్లి చేశా. మరి తర్వాత కూడా కనపడి ఎలా అంటే కష్టార్జితంతో చేశానన్నా. ఆయన పేరు చెరువు సూర్యనారాయణ గారు. ఆయన గుంటూరు పట్టాపురంలో ఉండేవాడు, శంకరపీఠానికి అధిపతిగా ఉండేవాడు ఆయన. అటువంటి మహానుభావులు చెప్పినటువంటి మార్గాల్లో నడిస్తే ఇవాళ మీకు నేను చెప్పగలుగుతున్నా. కాబట్టి ఏం చెప్పాలి అంటే, ఈ రాశి వాళ్ళకి శని తర్వాత శని కాదన్నా, ఈ రాశి వాళ్ళకి సరిగా చెప్పాలి అంటే కన్యా రాశి వాళ్ళకి ఏ గ్రహం కూడా బాగాలేదు. కుజుడు ఒక్కడు, రాహు ఒకడు బాగున్నాడు. కుజుడు వల్ల ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు ఎన్నాళ్ళు డబ్బు దాచుకున్న డబ్బు ఖర్చు అయిపోయి, డబ్బు దొరక్క వృధా అయిపోయి ఇల్లు కొనుక్కోలేక అయ్యో నాకు ఇల్లు కొనుక్కునే యోగం లేదా అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ కొద్దిగా డబ్బులున్నా మిగతా అప్పు చేసుకున్నా ఇంటి బాకీ చేస్తుంది. అదే కాదు, రాహు బాగున్నాడు. మీకు ఇంతకుముందు ఎగ్గొట్టి ఇవ్వాలనుకున్నా కూడా మీ డబ్బులు మీకు వస్తాయి. ఈ 2 గ్రహాల వల్ల ఇంత బలం ఉంది. మిగతా 6 గ్రహాలు ఇక చెప్పలేని సమస్యలు ఉన్నాయి. అందువల్ల ఏం చేయాలంటే, మానవుడికి ఎప్పుడు కూడా చెప్పే కష్ట సుఖాలు కావడి కుండలు 2 ఉంటేనే మనిషిగా ఉంటాడు. ఏది లేకుండా బాగుంటే వాడు రాక్షసులు అవుతాడు. అందువల్ల ఏం చేయాలి అంటే, ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీ జాతకం ద్వారా దోషాలు ఏమైనా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా దాన్ని పరిహారాలు చేయిస్తాను. మీకు అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి.